అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన వకీల్ సాబ్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఆ వివరాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం వకీల్ సాబ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను శిల్పకళా వేదికలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు పలువురు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనల మధ్య వైభవంగా జరిగిన ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సినిమా ఫంక్షన్కు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, బండ్ల గణేష్లా మనం మాట్లాడలేం. పొలిటికల్గా సభలో అయితే మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ ఏం మాట్లాడతాం? నా గుండె మనసు ఎప్పుడూ దేశం కోసం కొట్టుకుంటుంది. నేను 3 ఏళ్లు సినిమాలు చేయలేదంటే నాకు అంత టైం అని అనిపించట్లేదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయాను. దిల్ రాజు లాంటి నిర్మాత నాతో సినిమా చేస్తున్నారంటే నేను అదృష్టంగా భావిస్తాను. కలలు కనేవాళ్లను నేను ఎప్పుడూ ఇష్టపడతాను. దిల్ రాజు గారు అలా ఎన్నో కలలు కన్నారు. తొలి ప్రేమ పోస్టర్ చూసే ఆయన సినిమా కొన్నారు. నా సినిమాలన్నీ కూడా దాదాపు ఆయనే డిస్ట్రిబ్యూట్ చేశారు. వకీల్ సాబ్ ద్వారా ఆయనను కలవడం సంతోషంగా ఉంది. నా కోసం కథలు రాయండి అని నేను ఎవరిని అడగలేదు. వేణు శ్రీరామ్ గారు లాంటి వ్యక్తులు పైకి ఎదుగుతుంటే వారికి నేను ఎవరు అవకాశం ఇచ్చామని చెప్పడం లేదు. స్వశక్తితో వారి అవకాశాన్ని దక్కించుకుంటుంటారు. నేను నటుడిని అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. సీఎం పదవి వస్తే అదృష్టం, అంతేకాని దానికోసమే పనిచేసే వ్యక్తిని కాదు. సమాజం కోసం, దేశం కోసం మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అన్నయ్య మెగాస్టార్ అన్న మాటలే నన్ను మీ ముందు నిలబెట్టాయి, రాజకీయాల్లోకి వెళ్లేలా చేశాయి. మీ అందరి అభిమానం సంపాదించే అదృష్టాన్ని భగవంతుడు నాకిచ్చాడు. కొంతమంది లాయర్లు మానవ హక్కుల కోసం వారి జీవితాలనే త్యాగం చేశారు. మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాదులుంటే నాకు ఎంతో గౌరవం. అలాంటి పాత్ర వకీల్ సాబ్ ద్వారా చేయడం నా అదృష్టం. అమితాబ్ బచ్చన్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ను. ఆయన క్యారెక్టర్ చేయాలంటే నేను చేయగలనా అనుకున్నా. నా సినిమాలో సామాజిక స్పృహ ఉండేలా చూసుకుంటాను. ఐటమ్ సాంగ్స్కి బదులు దేశభక్తి గీతాలు ఉంటే బాగుంటుంది అనుకునేవాడిని. కుటుంబ కథా చిత్రాలు చేయాలనే అనుకుంటాను. వకీల్ సాబ్ అలాంటి సినిమానే. శ్రీమూర్తులందరికీ అంకితంగా వకీల్ సాబ్ సినిమా తీశాం. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ధైర్యంగా బయటకు వెళ్లే రోజులు రావాలి. నా సినిమా షూటింగ్స్లో ఆడపిల్లలను ఎవరైనా ఏడిపిస్తే నేను కర్ర పట్టుకొని బయటకు వెళ్లేవాడిని. నా సినిమాలోని ఆడపిల్లలనే రక్షించుకోకపోతే నేను సినిమా హీరోని ఎలా అవుతాను? ఈ దేశం బతకాలంటే ఆడబిడ్డల మాన ప్రాణాల రక్షణ చాలా అవసరం. భారత్ మాతాకి జై అంటే సరిపోదు, మన ఆడబిడ్డలను కాపాడుకునే సమాజం ఉండాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న 3 అమ్మాయిలను రక్షించే పాత్రలో నేను నటించడం నా అదృష్టం. నేను అన్ని సినిమాల కంటే కూడా ఈ సినిమాకి కొంచెం ఎక్కువగా కష్టపడ్డాను. లాయర్గా ప్రకాష్ రాజ్ గారు నటించడం నా పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకోవడానికి దోహదం చేసింది. రాజకీయంగా మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ సినిమాల విషయానికి వస్తే ఆయన నాకు ఎంతో ఇష్టమైన నటుడు. తమన్ ఈ సినిమాకు మంచి సంగీతం అందించారు. కెమెరామెన్ వేణు ఎంతో చక్కగా చూపించారు. అందరూ ఎంతో బాధ్యతతో ఈ సినిమా చేశాం. ఏప్రిల్ 9న విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. ఈ సినిమా సక్సెస్ అయితే అది నాది కాదు, మీది. నేను రాజకీయాల్లో ఉంటూ ఎందుకు సినిమాలు చేస్తున్నానంటే అవినీతి చేయకుండా ఉండేందుకు చేస్తా. నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తే దాన్ని ప్రజలకే పెడతానని అన్నారు. ఇక డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ, ఫ్యాన్స్ లందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయ్యా అంటారు. నేను మొన్న ట్విట్టర్ ఓపెన్ చేస్తే 10 మంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని జాగ్రత్తగా చూసుకోమని పెట్టారు. మామూలుగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి, కానీ ఇప్పుడు టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతోంది. దానికి మొదటిగా వకీల్ సాబ్ విజయభేరి మోగించబోతోంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఇక నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ, ఖుషీ బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో 3వ సినిమా హరిహర వీరమల్లు తీస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా ఆయనతో కలిసి ఉండడం నాకు ఇష్టం. ఎవరికైనా ఏదైనా జరిగితే పవన్ తట్టుకోలేరు, అంత సున్నితమైన మనిషి. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినా సినిమాలు చేస్తున్నారంటే ఇదంతా ప్రజాసేవ కోసమే. ఇక్కడ సినిమాలలో ఉంటూనే ఏపీలో ప్రజల్లోనూ ఉంటుంటారు. ఈయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వస్తున్న తొలి సినిమా వకీల్ సాబ్. ఇది రీమేక్ సినిమా అయినా కూడా కళ్యాణ్ గారు చేస్తే రీమేక్ లా ఉండదు. ఈ సినిమాతో దిల్ రాజు గారికి మంచి పేరు వస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఏప్రిల్ 9న రియల్ పవర్ అంటే ఏంటో చూడబోతున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటో ఆ రోజున తెలుస్తుందని అన్నారు. ఇంకా అలాగే హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ, చాలా మంది అమ్మాయిలు నాలా ఎన్నో ఫేస్ చేసి సినిమాల్లోకి వస్తారు. తెలుగు అమ్మాయిలకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వవని చెప్తారు, కానీ వకీల్ సాబ్లో తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇచ్చి ఆంధ్రలో ఒక హోప్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఈ వకీల్ సాబ్
సినిమాను నా జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ, లాక్డౌన్ తర్వాత ఆల్మోస్ట్ కుదేలైపోయిన సినీ పరిశ్రమను పవన్ కళ్యాణ్ లాంటి వారు ఏ అధికారం లేకుండా, ఏ పదవి లేకుండా కొన్ని వందల కోట్లు టర్నౌన్ చేస్తూ కొన్ని వేల మంది సినీ కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన సినిమాను వదిలేద్దామనుకున్న సినిమా ఆయనను వదలదు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కళ ఏప్రిల్ 9 నెరవేరబోతోంది. వకీల్ సాబు ట్రైలర్ చూశాక ఆయన ఏ కీలుకు ఆ కీలు విరగ్గొడతాడు అనిపించింది. ఏప్రిల్ 9న సెలబ్రేట్ చేసుకుందామని అన్నారు. అలాగే మైత్రి మూవీస్ నిర్మాత రవి మాట్లాడుతూ, సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపిస్తేనే సినిమా బ్లాక్ బస్టర్. వకీల్ సాబ్లో మంచి కథతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ, ఈశ్వర, పవనేశ్వర, పవరేశ్వర, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే కష్టం, కొన్ని జన్మలు అంతే, ఇష్టపడితే వదలడం కష్టం. ఏందిరా మీ బాసు రాజకీయాలంటాడు, సినిమాలంటాడు అని మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు. నేను వాడికి చెప్పాను, మరలా కోళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, బిస్కీ వ్యాపారం లాంటివి ఏమీ ఆయనకి లేవు కదా. ఆయనకు ఉన్నది ఒకటే బ్లడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెమటగా మార్చి ఆయనను నమ్ముకున్న వారికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయించే క్యారెక్టరా లఫ్వుడ్ అన్న. నా బాస్ని ఎవరైనా అంటే నాకు నచ్చదు. రోజుకి 18 గంటలు పని చేస్తూ, సినిమా వెనుక సినిమా చేస్తూ ఎంతో మంది సినీ కార్మికులకు పని కల్పిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడుకొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటారని అన్నారు. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ, నేను లైఫ్లో మర్చిపోలేని కొన్ని ఘటనల్లో పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఒకటి, నా కెరియర్లోనే బెస్ట్ రోల్స్లో ఇది ఒకటి. దిల్ రాజు గారు నా లక్కీ ప్రొడ్యూసర్. తమనిచ్చిన మగువా మగువా సాంగ్ నా ఫేవరెట్ లిస్ట్లో ఉంటుంది. ప్రేక్షకులంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమా చూడండి. పవన్ కళ్యాణ్ గారిని 3 ఏళ్ల తర్వాత చూడబోతున్నారు. నిజంగా ఏప్రిల్ 9న పండుగలా ఉంటుంది అని అన్నారు. అలాగే నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, 1998 జూలై 24న తొలి ప్రేమ రిలీజ్ అయినప్పుడు నేను ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ని. పవన్ కళ్యాణ్ గారిని అలా దూరం నుండి చూశాను. తొలి ప్రేమ 100 రోజులప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర పవన్ కళ్యాణ్ పోస్టర్ చూస్తున్నప్పుడు అనిపించింది, ఎప్పుడైనా ప్రొడ్యూసర్ అయితే కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేయాలని. ఆర్య సినిమా ఓపెనింగ్కి కళ్యాణ్ గారు వచ్చి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నాను. అప్పుడు కూడా అనుకున్నా ఆయనతో సినిమా చేయాలని, కళ్యాణ్ గారితో సినిమా చేయాలని హరీష్ శంకర్తో చెప్తూ ఉండేవాడిని. కళ్యాణ్ గారు డేట్లు ఇస్తే చాలు సినిమా తీయడానికి చాలా మంది క్యూలో ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేశా. కళ్యాణ్ గారితో చేసే అవకాశం మాత్రం పింక్ సినిమాతోనే కల్పించింది. బోనీ కపూర్ గారు తమిళంలో పింక్ తీస్తున్నారు. నాకు ఆ ట్రైలర్ పంపించారు. ఆ ట్రైలర్ చూస్తుంటే నాకు కళ్యాణ్ గారే గుర్తొచ్చారు. అప్పుడు ఇంకా కళ్యాణ్ గారు పాలిటిక్స్లోనే ఉన్నారు. తమిళ్లో రిలీజ్ అయ్యి హిట్ అయిపోయింది. అలా ఒకరోజు త్రివిక్రమ్ గారిని కలిసి చెప్పాం. ఆయన కళ్యాణ్ గారితో షేర్ చేసి నన్ను వెళ్ళి కలవమని అన్నారు. థ్యాంక్ యూ త్రివిక్రమ్ సార్. వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. విషయం చెప్పగానే షాక్ అయ్యాడు. సినిమా అనగానే సర్ప్రైజ్ అయ్యాడు. తమన్ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశాడు. కళ్యాణ్ గారు పింక్ ఓకే చేసినప్పుడు ఒకే మాట అన్నారు, అద్భుతమైన కథ, మెయిన్ సోల్ మిస్ అవ్వకుండా చూడండి అన్నారు. కళ్యాణ్ గారి ఇమేజ్ను ఎలా కోరుకుంటారో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అలా కనిపిస్తారు. ఏప్రిల్ 9న మనమందరం కలిసి పండుగ చేసుకునే రోజు, కాలర్స్ ఎగరవేసుకునే రోజు. కళ్యాణ్ గారితో ఒక మంచి ఎరగదీసే సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా దేవుడు అన్నారు. చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా ఒక రచయిత పెన్ను పెడితేనే మొదలవుతుంది. పింకు రచయితకు, దర్శక నిర్మాతలకు, తమిళంలో రీమేక్ చేసిన దర్శక నిర్మాతలకు ముందుగా థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఎలా వచ్చిందంటే దిల్ రాజు గారు, త్రివిక్రమ్ గారి వల్ల వచ్చింది. కళ్యాణ్ గారు హిమాలయ పర్వతం లాంటి వారు. నేను ఇండస్ట్రీలో ఫస్ట్ వర్క్ చేసింది కళ్యాణ్ గారి యాడ్కే. దిల్ రాజు గారు చెప్పినట్లుగా తొలి ప్రేమ రోజు సంధ్యా థియేటర్లో నేను కూడా ఉన్నాను. నిజంగా ఇది డెస్టినీ అని నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే దేశంలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్లు క్యూలో ఉంటారు. నాలాంటి మామూలు డైరెక్టర్ను ఆయన ఎంచుకున్నారంటే అది నా డెస్టినీ. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, నేను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా గర్వపడతానని అన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ, ఈ సినిమాను ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. థియేటర్లో ఒక్క సెకండ్ కూడా కళ్ళార్పే టైం ఉండదు. ఈ సినిమాలో సిగరెట్లు వెలిగించుకునే పాటలు లేవు, ఇంట్లో దీపాలు వెలిగించుకునే పాటలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ స్పీచ్ నాకు చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ స్పీచే నాకు ఎనర్జీ. ఆ స్పీచ్ వింటూనే సత్యమేవ జయతే సాంగ్ చేశాం. కంటిపాప పాట కూడా చాలా బాగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలకు పనిచేయాలని ఎప్పటి నుండో అనుకుంటుంటాను. త్రివిక్రమ్ గారు నా రాతనే మార్చేశారు. అయ్యప్పనం కోశ్యం రీమేక్ కూడా నేనే వర్క్ చేస్తున్నాను. వకీల్ సాబ్లో లేని మాస్ మ్యూజిక్ దీనికి అందిస్తాను. మా అమ్మను తీసుకువెళ్లి నేను గర్వంగా చూపించే సినిమా ఇది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో
విమెన్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, చిన్నారి రుచితలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే డ్రమ్స్ శివమణి నిజంగా శివస్వరూపం అంటూ పవన్ ప్రశంసించారు. జూన్ నెలలో దర్శకుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయనున్న సినిమా పూజ కార్యక్రమాలు ప్రారంభించనున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరొకసారి తెరపై సందడి చేసేందుకు ముస్తాబు కూడా అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న పవన్ హరీష్ మూవీపై క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతోంది. హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జూన్ లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు అయ్యప్పనం కోశ్యం రీమేక్ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందట. జాతీయవాదాన్ని తెలియజేస్తూ ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు హరీష్ శంకర్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిపబ్లిక్ టీజర్ రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిపబ్లిక్ టీజర్ రిలీజ్ కానుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చిన యంగ్ హీరో సాయి ధర్మ తేజ నెక్స్ట్ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్ట డైరెక్షన్ లో చేస్తున్నారు. రిపబ్లిక్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ కి కూడా మెగా అభిమానులు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటనని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా రిపబ్లిక్ టీజర్ రిలీజ్ కాబోతుండగా హైదరాబాద్ దస్పల్లా కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక కానుంది. ఏప్రిల్ 5వ తేదీన ఉదయం 11:30 ఈ టీజర్ సుకుమార్ రిలీజ్ చేయబోతున్నారు. బేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె భగవాన్ పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కాబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా నిర్ధారణ చేశారు. కోవిడ్-19 టెస్ట్లో నాకు పాజిటివ్ అని తేలింది. ప్రోటోకాల్ ని పాటిస్తూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండడానికి నిర్ణయించుకున్నాను. హోమ్ క్వారంటైన్ లో ఉంటూ తగు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటాను. నన్ను ఈ మధ్య కలిసిన వారందరూ కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. త్వరలోనే మీ ముందుకు వస్తానని ట్వీట్ చేశారు. కోవిడ్ లాక్డౌన్ నియమ నిబంధనలు సడలించి షూటింగ్స్ కి పరిమితులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాల షూటింగ్స్ లో నటిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా అక్షయ్ రామసేతు సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్షయ్ కమిట్ అయిన సినిమాలన్నీ కూడా కొన్నాళ్ల పాటు రీషెడ్యూల్ చేసుకోవాల్సిందే. రిషికేశ్ లో హీరోయిన్ అమలాపాల్ సందడి చేశారు. హీరోయిన్ అమలాపాల్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దారిలో పయనిస్తోంది. కోలీవుడ్ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్ ఆ తర్వాత ఆయన నుండి విడిపోయింది. ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న అమల ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ వెళ్లి అక్కడ ధ్యానంలో నిమగ్నమైంది. రిషికేశ్ లో తీసుకున్న కొన్ని ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా కలకలం చెలరేగింది. ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ కుటుంబంలో కరోనా కలకలం చెలరేగింది. ఆయన తనయుడు ఆదిత్య నారాయణ్, అతని భార్య శ్వేత అగర్వాల్ కి పాజిటివ్ వచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆదిత్య. తనకు తన భార్య శ్వేతకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం క్వారంటైన్ లోనే ఉన్నామని తెలిపారు ఆదిత్య. అంతా ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలంటూ ఆయన కోరారు. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పటి నుండి బాలీవుడ్ లో అంతా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేసులు పెరుగుతున్న తీరు చూసిన తర్వాత లాక్డౌన్ విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కానీ దీనికి బాలీవుడ్ పెద్దలు అంగీకరించడం లేదు. మూవీ టైటిల్ చెప్పలేదని ఆ డైరెక్టర్ ని ఎత్తి కుదేశారు బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది. మూవీ టైటిల్ చెప్పలేదని ఆ డైరెక్టర్ ని ఎత్తి కుదేశారు బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది. సినిమా టైటిల్ చెప్తావా చెప్పవా అని ఆ హీరో డైరెక్టర్ ని అడిగారు. నేను చెప్పను అని అన్నారు ఆ డైరెక్టర్. అంతే, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ నటుడు ఒక్కసారి డైరెక్టర్ ని గొంతు పట్టి పైకెత్తి కుదేశాడు. అంతేకాదు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ కూడా చేశారు. ఆ నటుడి పేరు సిద్ధాంత్ చతుర్వేది కాగా ఆ డైరెక్టర్ పేరు సెకున్ బాత్రా. అయితే ఇదేదో సీరియస్ గా జరిగిన వ్యవహారం మాత్రం కాదు, ఏదో సరదాగా చేసిన ప్రయత్నం. ఈ వీడియోని సిద్ధాంత్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మరొకసారి విఫలయత్నం చేశాను. అప్పటి వరకు ఈ మూవీని సెకున్ బాత్రా తర్వాతి మూవీ అనాల్సిందే అని కామెంట్ చేశాడు. ఇదే మూవీలో సిద్ధాంత్ పక్కన నటిస్తున్న కత్రినా కైఫ్ కూడా ఈ సరదా వీడియోపై స్పందించింది. అయ్యో సిద్ధాంత్, ఫ్యాన్స్ కూడా టైటిల్ డిమాండ్ చేస్తున్నారు అని ఆమె కామెంట్ చేసింది. అవును, మాకు టైటిల్ రివీల్ చేయండి అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో దీపికా పదుకునే, అనన్య పాండే కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లాక్డౌన్ తర్వాత గోవా, ముంబైలలో జరిగింది. గతంలో పీకు, తమాషా, లవ్ ఆజ్కల్ లాంటి డిఫరెంట్ జోనర్ మూవీస్ అందించారు సెకున్ బాత్రా. స్టోరీపై శ్రద్ధ పెట్టడమే జాతిరత్నాలు విజయానికి కారణమని చెప్పారు హీరో నవీన్ పోల్శెట్టి. స్టోరీపై శ్రద్ధ పెట్టడమే జాతిరత్నాలు విజయానికి కారణమని చెప్పారు హీరో నవీన్ పోల్శెట్టి. ప్రస్తుతం జాతిరత్నాలు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు నవీన్. యుఎస్ లో హాలిడే వెకేషన్ ను సరదాగా గడుపుతున్నారు. స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు స్టోరీపై ఎక్కువ శ్రద్ధ పెట్టడమే చిత్ర విజయానికి కారణమని తెలిపారు. నవీన్ పోల్శెట్టి ఏజెంటు సాయి శ్రీనివాస ఆత్రేయ జాతిరత్నాలు సినిమాలకు స్క్రిప్ట్ పనులు కూడా చూసుకోవడం వల్లే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్నాయని టాక్.
నవీన్ తన కొత్త చిత్రం అనుష్కతో కలిసి చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కించనుండగా త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ నటి ఎమ్మెల్యే రోజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం మలర్ ఆసుపత్రిలో రోజాకు 2 మేజర్ సర్జరీలు జరిగిన సంగతి తెలిసిందే. సర్జరీ వాయిదా వేయాలని కోరినప్పటికీ దాదాపు వారం రోజులకి పైగా రోజా మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని భర్త ఆర్కే సెల్వమణి వెల్లడించారు. నిజానికి గత ఏడాదే రోజాకు సర్జరీ చేయవలసి ఉంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో సర్జరీని వాయిదా వేశారు. ఇటీవల సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లగా వెంటనే సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు రోజా సర్జరీని వాయిదా వేయాలని కోరినప్పటికీ అది మంచి నిర్ణయం కాదని వైద్యులు వారించినట్లుగా సెల్వమణి తెలిపారు. దీంతో ఇక ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నట్లుగా తెలిపారు. చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మలర్ ఆసుపత్రి నుండి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని స్వగృహానికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు 3 వారాల పాటు ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జ్ సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి కుటుంబ సభ్యులతో కలిసి రోజా ఫోటోస్ దిగారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సీనియర్ హీరోయిన్ సుహాసిని కమల్ కుమార్తె అక్షర హాసన్ డాన్స్ చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కలర్ఫుల్ గా సాగుతుంది. ప్రచార పర్వం ముగియనున్న చివరి గంటల్లో స్టార్ క్యాంపెయినర్ సినీ నటి సుహాసిని తన సోదరి కమల్ హాసన్ 2వ కుమార్తె అక్షర హాసన్ తో కలిసి డాన్స్ చేశారు. అది కూడా నడి రోడ్డుపై గల్లీ గల్లీ తిరుగుతూ. బాబాయ్ కమల్ హాసన్ తరఫున ఇంటింటి ప్రచారం చేసిన సుహాసిని తన సోదరి అక్షర హాసన్ తో కలిసి తీన్మార్ డాన్స్ తో అద్దరుకొట్టారు. మక్కల్ నిధి మయ్యన్ పార్టీని స్థాపించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కమల్ హాసన్ దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తన అభిమానులు ఎక్కువగా ఉన్న కోయంబత్తూరు నుండి బరిలోకి దిగిన కమల్ హాసన్ విజయం కోసం సుహాసిని అక్షర హాసన్ సుడిగాలి ప్రచారం చేశారు. బీజేపీ తరఫున ఖుష్బూ, నమిత, గౌతమి తదితరులు, డీఎంకే పార్టీ తరఫున స్టాలిన్ కుమారుడు సినీ నటుడు ఉదయనిధి మారన్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేస్తుండటంతో తన బాబాయ్ కమల్ హాసన్ కు మద్దతుగా సుహాసిని రంగంలోకి దిగారు. తన సోదరి అక్షర హాసన్ తో కలిసి తమిళనాడు ప్రచారాన్ని హిటెక్కించారు. బాబాయ్ కమల్ హాసన్ పార్టీ గుర్తు అయిన టార్చ్ లైట్ ను చేతపట్టుకుని వీలున్న చోట్ల డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేస్తూ అభిమానులను హుషారెత్తించారు సుహాసిని. సుహాసిని డాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు, హిందీ, తమిళ్తో సహా పలు భాషల్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలోని సాంగ్స్ కి ఫ్యాన్స్ కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కవర్ సాంగ్స్ కోసం భారీగా కూడా ఖర్చు చేస్తుంటారు. ఈ కవర్ సాంగ్స్ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. కొంతమంది ఈ కవర్ సాంగ్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే భారత సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సినిమా ట్రైలర్ కి కవర్ ట్రైలర్ చేయడం ఆసక్తికరంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ నుండి ఇటీవల ట్రైలర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసి వకీల్ సాబ్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ట్రైలర్ రిలీజ్ అప్పటి నుండి కూడా పవర్ స్టార్ అభిమానులు అద్దాలు బద్దలు కొట్టుకుని మరీ వెళ్లి థియేటర్స్ లో ట్రైలర్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఇలాంటి ట్రైలర్ కు ట్రిబ్యూట్ గా ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించిన సంతోషం అధినేత సినీ నిర్మాత సురేష్ కొండేటి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన శకలక శంకర్ ను లీడ్ రోల్ లో పెట్టి వకీల్ సాబ్ ట్రైలర్ కు కవర్ ట్రైలర్ ను నిర్మించారు. లాయర్ సాబ్ అంటూ టైటిల్ పెట్టి కవర్ ట్రైలర్ చేసి ఆదివారం విడుదల చేశారు. ఇందులో శకలక శంకర్ లాయర్ సాబ్ గా కనిపించారు. వకీల్ సాబ్ ట్రైలర్ లో పవర్ స్టార్ చెప్పిన డైలాగులను మార్చి శకలక శంకర్ చెప్పడం బాగా ఆకట్టుకుంది. ఇక ఈ లాయర్ సాబ్ ట్రైలర్ లో నిర్మాత సురేష్ కొండేటి జడ్జి గా కనిపించడం మరొక హైలైట్ అని చెప్పవచ్చు. ఈ కవర్ ట్రైలర్ చివరిలో పవర్ స్టార్ అభిమానులు ఎలా ఉంటారో, ఆయన సినిమాల మీద ఎంత క్రేజ్ ఉంటుందో కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఈ కవర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. ఒక సినిమా ట్రైలర్ కు కవర్ ట్రైలర్ రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ లాయర్ సాబ్ ట్రైలర్ చర్చనీయాంశంగా మారింది. సురేష్ కొండేటి సెట్ చేసిన ఈ ట్రెండ్ ను ముందు ముందు ఏ హీరో అభిమానులు కొనసాగిస్తారో చూడాలి. మిస్ ప్రణవి, ఆర్ యు వర్జిన్? వినబడేలాగా చెప్పండి. ఆర్ యు వర్జిన్? అసలు ఆ రోజు ఎక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుంది.
వాడిని అటాక్ చేయకపోతే బాగుండు. ఆపదలో ఉన్న ఈ అమ్మాయిని కాపాడడానికి ఎవడు రాడు సార్. మీకోసం ఒకడు ఉన్నాడమ్మా. కేసు నంబర్ 0904 స్టేట్ వర్సెస్ ప్రణవి. వీళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు? అమ్మాయిలు అప్పటి వరకు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు సార్. ఎలా? రూమ్లోకి ఎంటర్ అవగానే మా మీద దాడి చేశారు సార్. అందమైన మాటలతో లొంగ తీసుకొని చంపాలనుకున్నారు. అమాయకులన్న నా క్లయింట్ మీద దాడి చేశారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎదురు తిరిగితే దాన్ని క్రైమ్ అని ఎలా అంటారు యువర్ ఆనర్? మీ రేట్ ఎంత? అమ్మా, మీరు కోర్టుకి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఎస్, మేం దాడి చేశాం. ఇలాంటి కన్నింగ్ గర్ల్స్ కి ఇలాగే జరగాలి సార్. జరగదు, జరగకూడదు, జరగనివ్వను. ఆర్ యు వర్జన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. వీడు నా కొచ్చుని కాపీ కొడుతున్నాడు. కాపీలు టీలు కొట్టుకోవడానికి ఇదేమో టీ కొట్టు కాదు వెందాజీ, కోర్టు. కూర్చోండి, కూర్చోండి, కాళ్ళు నొప్పులుతాయా? చేతులు కట్టుకొని నిల్చోవడము వచ్చు, తేడా వస్తే ఆ చేతులను నరకడము వచ్చు. ఓహో, ఎవరు చేసినా పవర్ స్టార్ అబ్బా, అసలు మామూలు విషయమా? సంతోషం, చాలా బాగుందిరా. కానీ ఇప్పుడు వీడియోతో ఏడ్ చేద్దామని. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? అభిమానం. అభిమానం. పవర్ స్టార్ అంటే పిచ్చిరా, పిచ్చి. ఇంకో ఆ పిచ్చతోనే మొన్న ట్రైలర్ రిలీజ్ అవగానే తీసుకుపోయి మనందరితో కవర్ ట్రైలర్ చేయించాడు. ఒరేయ్, మీరు చిన్న కవర్ ట్రైలర్ చేసి ఇంత గోల్ చేస్తే 2 నిమిషాలు ట్రైలర్ చూడడానికి అభిమానులు చేసి ఆ గోల్ చూడండి రా, ఆ సందడి చూడండి. ఇదిరా అభిమానం అంటే. ఏడ్రా టైలర్ కి అద్దాలు పగలు కొట్టేస్తారా? రేయ్, కావాలని పగల కొడతారేట్రా? అభిమానం రా, వాళ్ళంతే. రేయ్, ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ అమ్మది. అమ్మ తర్వాత అంతటి స్వచ్ఛమైన ప్రేమ అభిమానులది మాత్రమేరా. ఒక్కసారి హీరోని ఇష్టపడితే ఆ హీరో హిట్లో ఉన్నా, ఫ్లాపుల్లో ఉన్నా, తెర మీదున్నా, తెర వెనకాతలున్నా సచ్చే వరకు గుండుల్లో పెట్టుకుని పూజించే వాళ్ళేరా అభిమానులంటే. నిజమేరా, టైలర్ కి అద్దాలు బద్దలైపోతాయంటే మరి సినిమాకో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోతాయి ఏప్రిల్ 9కి. సందీప్ బోలినేని, క్రేజీ యాంకర్ విష్ణుప్రియ, దీక్షా పంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ చెక్మేట్. సూటిగా సొల్లు లేకుండా అనేది ట్యాగ్ లైన్. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వేలింపల్లి దర్శక నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతుంది. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, సంపూర్ణేష్ బాబు, శక్లక శంకర్, సుధీర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గరుడవేగ చిత్రానికి పనిచేసిన అంజీ ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. సాగర్ మహతి నేపథ్య సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది. మామూలుగా ప్రతి ప్రేమ కథలో వారి కుటుంబ సభ్యుల నుండి సమస్యలు వస్తాయి. అయితే ఈ సినిమాలో తమ ప్రేమకు తన క్లోజ్ ఫ్రెండ్ తోనే సమస్య ఏర్పడితే జరిగే పరిణామాలేమిటి, ఆ అమ్మాయి స్నేహితురాల నుండి తన ప్రేమికుడిని ఎలా కాపాడుకుని తమ ప్రేమను గెలిపించుకుంది అనేది కథాంశం. బలమైన పాత్ర కావడంతో తెలుగమ్మాయి చేస్తే బాగుంటుంది అని విష్ణుప్రియను సెలెక్ట్ చేశాం. తన ఫ్రెండ్ గా దీక్షా పంత్ నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 11న రిలీజ్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
కలర్ ఫోటో అందరినీ ఆకట్టుకునే చిన్న బడ్జెట్ సినిమా. ఈ చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రాజ్. సుహాస్, చాందిని చౌదరిల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ సందీప్ రాజ్ విమర్శకుల ప్రశంసలు పొంది తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో సందీప్తో సినిమాలు చేయడానికి పలు నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. సందీప్ తన తదుపరి సినిమాని ఒక స్టార్ హీరోతో చేయబోతున్నాడట. అయితే సందీప్ నెక్స్ట్ సినిమా ఏ బ్యానర్లోనో తెలుసా? గీతా ఆర్ట్స్. అవును, కలర్ ఫోటో విజయం తర్వాత సందీప్ రాజ్ కి గీతా ఆర్ట్స్ వారు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. స్క్రిప్ట్ రెడీ చేసిన సందీప్ ఓ హీరోని ఒప్పించే పనిలో ఉన్నాడట. మరి ఆ హీరో ఓకే అంటే గీతా ఆర్ట్స్ లో సినిమా రెడీ. హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ సుల్తాన్. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఈ మూవీని తెలుగు రాష్ట్రాలలో కార్తికేయ ఎగ్జిబిటర్స్ ద్వారా వరంగల్ శ్రీను ఏప్రిల్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ కి క్లైమాక్స్ బ్లాక్ కి నేను లాస్ట్ టైం చెప్పినట్టే దానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఇస్ లవింగ్ ఎవ్రీ ఎమోషన్ ఇన్ ద ఫిలిం, సో విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో. ఫ్యామిలీ ఆడియన్స్కి రష్మిక గారి యాక్టింగ్ అని అనే యాక్టింగ్ అని వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది. సో ఇట్స్ డే బై డే ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ హయ్యర్ వే. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. డూ వాచ్ ఇన్ ద థియేటర్. యూ విల్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. All the audiences who gave a good opening, and also the reviews that we see has been very encouraging. So thanks everybody who has been part of this thing. ட்ரீம் வாரியர்ஸ்க்கு ரொம்ப நன்றி. அண்ட் தெலுங்குல ராக்கியோட டைலாக்ஸ் ரொம்ப பட்டே கலப்புதுன்னு சொல்லி கேள்விப்பட்டேன். ஸோ ராக்கிக்கு ரொம்ப ரொம்ப நன்றி. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా. నன்றి. అన్నయ్య నాకు ఫస్ట్ టైం చెప్పారు, నువ్వు ఇక్కడ వెళ్ళు, అంత ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ చెప్పారు. ఐ థింక్ టిల్ టుడే ఐ ఎంజాయ్ దట్ ఫ్రెండ్షిప్. అండ్ అన్నయ్య సినిమా చూస్తారు, వదిన సినిమా చూస్తారు, ఎలా మేనేజ్ చేస్తారా ఎంతమందిని అడిగారు. ఇంతమందికి భోజనకే పెద్ద బడ్జెట్ అవుతుంది, ఎలా మేనేజ్ చేస్తారని అడిగారు. అండ్ అన్నయ్య కొడుకు చూసిన తర్వాత నాకు ఒక థార్ లాగా అనిపిస్తుంది, ఈ సినిమా చూస్తే ఒక అవెంజర్స్ సినిమా లాగా అనిపిస్తుంది అన్నారు. సో ఐ థింక్ వీ హ్యావ్ టు సీ దట్ ఒక యాక్షన్ సీక్వెన్స్లో బ్యాక్గ్రౌండ్ అనేది అదిరిపోయింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమాలో ఉంది. సారీ టు ఇంటరప్ట్ యు, యాక్చువల్లీ ట్విట్టర్ లో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అయింది దీని సినిమా బడ్జెట్ ఎంత అని. అది ప్రొడ్యూసర్ మాట్లాడాలి. మంది రాష్ట్రంతో ఎలాగా. దట్స్ వాట్ ఐ వాస్ సో హ్యాపీ బికాస్ ఈ సినిమా తీసే థియేటర్లో చూడాలి. మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాం. బట్ ఫైనలీ వీ గాట్ అ గుడ్ రిలీజ్. శ్రీను మేడ్ ష్యూర్ వీ హ్యాడ్ గ్రేట్ థియేటర్స్ అండ్ వీ కమ్ అప్ విత్ లార్జ్ సినిమా. ఒక కింగ్ కాంగ్ లాగా అనిపిస్తుంది స్క్రీన్లో చూస్తే. అక్కడ కింగ్ కాంగ్ గాడ్జిల్ అంటే ఈ పక్క సుల్తాన్ ఉంది. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. సేఫ్గా మాస్క్ పెట్టుకొని చూడండి. అండ్ అగైన్ అండ్ అగైన్ మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను మరొకసారి ఫిదా చేయనున్నారు. ఇప్పటికే ఆయన సినిమాలలో కొన్ని సాంగ్స్ పాడిన విషయం తెలిసిందే. తమ్ముడులో ఏం పిల్ల మాట్లాడవా, తాటి చెట్టు ఎక్కలేవు పాటలతో మెప్పించిన పవన్ ఖుషీలో భయభయ్యే బంగారు రమణమ్మ జానపద గీతంతో అలరించారు. అనంతరం జానీలో నువ్వు సారా తాగుటమాను రయ్యో, రాబోయి మా ఇంటికి, పంజాలో పాపారాయుడు, అత్తారింటికి దారేతిలో కాటమరాయుడా, అజ్ఞాతవాసిలో కొడక కోటేశ్వరరావు పాటలతో పవన్ కళ్యాణ్ ని ఫుల్ ఖుషీ చేశారు. మరొకసారి ఆయన గాయకుడిగా అవతారమెత్తనున్నారు. ఆయన కథానాయకుడిగా అయ్యప్పనం కోశ్యం రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కె సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక పాట పాడనున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. అది విషయం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలని అదే కోవలో తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే రాధాకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అలాగే ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరొక వైపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అది కాకుండా నాగస్విన్ తో ఒక భారీ సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా తర్వాత మరో క్రేజీ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నాడు ప్రభాస్. మాస్టర్ తో సంచలనం రేపిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో ఓ మూవీ చేయనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం లోకేష్ కమల్ హాసన్ తో విక్రమ్ అనేటువంటి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ సినిమాను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.
ఈ మధ్య కరోనా సెకండ్ వేవ్ జోరుగా ముంచుకొస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమాద గంటికలు మ్రోగిస్తూ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా కరోనా బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారని టాక్. ఈ మధ్య హీరోయిన్ నివేదా థామస్ కూడా తనకి కరోనా పాజిటివ్ అని తెలిపింది. వకీల్ సాబ్ లో నటించిన ఈమె ఆ ప్రమోషన్స్ లో పాల్గొనవలసి ఉండగా కరోనా వల్ల బయటకు రాలేదు. ఇక అల్లు అరవింద్ కి కరోనా పాజిటివ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై ఇంకా అధికారికంగా క్లారిటీ మాత్రం రాలేదు. బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా కరోనా బారిన పడ్డారు. గోవిందాకు కరోనా సోకినట్లుగా అతని భార్య సునీత చెప్పింది. అతనికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లుగా ఆమె చెప్పింది. అతడు ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. తనతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు, సిబ్బందికి మాత్రం నెగిటివ్ గా తేలినట్లు సునీత తెలిపింది. ఆమె ఈ మధ్య కరోనా బారిన పడి కోలుకుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా దురదృష్టవశాత్తు గోవిందా అహుజా కరోనా బారిన పడ్డారని, అతడు హోం క్వారంటైన్ లో ఉన్నాడని అతని తరఫు అధికారపు ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. గత కొన్నాళ్లుగా గోవిందతో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కూడా కోరారు. విద్యార్థినికి అండగా నిలిచింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. సినీ తారలు అప్పుడప్పుడు కష్టాలలో ఉన్న వారికి తమ వంతు సహాయం చేయడం చూస్తూనే ఉంటాం. తాజాగా టాలీవుడ్ కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ గొప్ప మనసు చాటుకుని ఒక విద్యార్థినికి అండగా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన ఎం ఫార్మసీ విద్యార్థిని సుమ తన కాలేజ్ ఫీజును చెల్లించాలని ట్విట్టర్ ద్వారా కాజల్ అగర్వాల్ ని కోరింది. తాను ఇటీవలే ఉద్యోగం పోగొట్టుకున్నానని చెప్పిన సుమ ఎం ఫార్మసీ ఎగ్జామినేషన్ కి వెళ్లాలి అంటే 83,000 రూపాయలు చెల్లించవలసి ఉందని కాజల్ దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై కాజల్ ప్రతినిధి ఒకరు సుమను సంప్రదించి ఆమె ఖాతాకు ₹1,00,000 పంపించిందట కాజల్. ఆర్థిక భారంతో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థిని సుమకు సాయం చేసిన కాజల్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తోంది కాజల్. మాల్దీవుల్లో తన ఫ్యామిలీతో కలిసి సందడి చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది మాధురి. నిజానికి ఈ హీరోయిన్ గురించి పడి చచ్చేవారు కోట్లలో ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా అందాలతో ప్రేక్షకుడిని అల్లాడించింది. కానీ ఇప్పుడు ఆమె హీరోయిన్ కాదు కాబట్టి అభిమానులు ఆమెను ఫాలో చేస్తూ ఆదరిస్తున్నారు. ప్రస్తుతం మాధురి మాల్దీవ్స్ లో ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాధురి ఫోటోలు చూస్తే మాల్దీవుల్లో ఉష్ణోగ్రతను పెంచినట్లుగానే అనిపిస్తోంది. ఆమె కూల్ షర్ట్స్ లో దిగినటువంటి ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిజానికి ఇన్స్టాగ్రామ్ లో మాధురి ఫోటోస్ అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటాయి. తాజాగా మాధురి రిసార్ట్స్ లో బ్లూ టాప్, బ్లాక్ షార్ట్స్ తో పాటుగా కలర్ఫుల్ స్ట్రగ్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోస్ ని పంచుకుంది. ఆ ఫోటోతో పాటు సోనేవా జానీ నీలి జలాలతో కలర్ కోఆర్డినేటింగ్ అంటూ క్యాప్షన్ జోడించింది. మీరు జీవించినంతకాలం శ్వాస తీసుకున్నంత వరకు నవ్వండి అనే నినాదాన్ని క్యాప్షన్ గా ఇచ్చారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొత్త నినాదంతో నెటిజన్లు, ఫాలోవర్లు ముందుకు వచ్చింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుపు చొక్కా, డెనిమ్ షార్ట్స్ లో ఉన్న ప్రీతి సింగ్ పడవపై కూర్చొని స్టైలిష్ గూగుల్స్ వాచ్ పెట్టుకుని హాయిగా నవ్వుతున్న స్టిల్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన స్టిల్ అందరిలోనూ పాజిటివ్ వైబ్రేషన్స్ ను అందిస్తూ వైరల్ గా మారింది. మీరు జీవించినంతకాలం శ్వాస తీసుకున్నంత వరకు నవ్వండి అనే నినాదాన్ని క్యాప్షన్ గా ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో అర్జున్ కపూర్ తో కలిసి సర్దార్ కా గ్రాండ్ సన్ ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జీ చిత్రాలలో నటిస్తోంది. అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్ తో మేడే సినిమాతో పాటుగా తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ కపూర్ కూతురు శనయ్య కపూర్ బెల్లీ డాన్స్ తెగ వైరల్ అవుతోంది. శనయ్య త్వరలో బాలీవుడ్ హాట్ ఫేవరెట్ అయ్యేలా ఉంది. ఇంకా సినిమాల్లోకి రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వయ్యారి స్కిన్ షోతో షేక్ చేస్తోంది. తాజాగా శనయ్య బెల్లీ డాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. శనయ్య ట్రైనర్ సంజనా ముంత్రేజాతో కలిసి ఒక ఇంగ్లీష్ పాటకు బెల్లీ డాన్స్ చేసిన వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కపూర్ ఫ్యామిలీ నుండి రాబోయే లేత సోయగం శనయ్య అంటూ బెల్లీ డాన్స్ వీడియోపై ఫాలోవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్స్టాలో ఈ వయ్యారికి 7 లక్షలకు పైగానే ఫాలోయింగ్ దక్కించుకుంది. అమ్మడి బెల్లీ మూవ్స్ చూస్తుంటే బాలీవుడ్ బ్యూటీస్ కు స్ట్రాంగ్ పోటీ ఇచ్చేలా ఉంది. శనయ్య నాజూకు బెల్లీ షేక్ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడుమును స్ప్రింగ్ లాగా తిప్పేస్తూ నడుముంపులపై అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది శనయ్య. చూడాలి మరి ఈ 19 ఏళ్ల సోయగం ఎప్పుడు డెబ్యూట్ చేస్తుందో.
మేజర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరియు అడవిశేషుల మధ్య సారూప్యతతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న నటి సాయి మంజ్రేకర్ ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ మేజర్ మూవీ టీజర్ ను ఏప్రిల్ 12న ఆవిష్కరించనున్నట్లుగా తెలిపారు మేకర్స్. ఫ్రాంక్ అంతోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్ లో సాయి మంజ్రేకర్ మరియు అడవిశేషు ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అలాగే డిఫెన్స్ అకాడమీకి సెలెక్ట్ అయినందుకు లెటర్ ద్వారా శుభాకాంక్షలు తెలపడం ఈ పోస్టర్లో చూపించారు. టీనేజ్ నుండి యుక్త వయసు వరకు వైవిధ్యమైన దశలలో అడవిశేషుతో పాటు సాయి మంజ్రేకర్ పాత్ర మనకి కనిపిస్తోంది. తొలి చిత్రం దబాంగ్ 3తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తర్వాత సాయి మంజ్రేకర్ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం ఇది. 22/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్ని సెలబ్రేట్ చేయడమే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మించిన మేజర్ చిత్రం జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు చిత్రరంగ ప్రముఖులు ఆయనకి అభినందనలు తెలియజేశారు. అయితే తనకు లభించిన ఈ పురస్కారాన్ని తన కెరియర్ తొలి రోజుల్లో ఎంతగానో ప్రోత్సహించిన వారికి అంకితమిచ్చి నిజంగా సూపర్ స్టార్ అనిపించుకున్నారు రజనీకాంత్. బస్ కండక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో తనలోని యాక్టింగ్ టాలెంట్ ని పసిగట్టి ప్రోత్సహించిన బస్ డ్రైవర్ రాజ్ బహదూర్ తో పాటు తన కోసం జీవితాన్ని త్యాగం చేసిన తన అన్న సత్యనారాయణరావు గైక్వాడ్, అలాగే రజనీకాంత్ అనే తనను క్రియేట్ చేసిన తన గురువు కె బాలచంద్ర గారికి ఈ అవార్డుని అంకితమిస్తున్నట్లుగా చెప్పారు రజని. తమిళ పరిశ్రమలో శివాజీ గణేశన్, బాలచంద్ర తర్వాత ఈ అవార్డు అందుకోబోతున్న 3వ వ్యక్తి రజనీకాంతే. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న గల్లీ రౌడీ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోయిన్స్ గా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ MBVV సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో MBVV సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం గల్లీ రౌడీ. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ వివి వినాయక్, డైరెక్టర్ నందిని రెడ్డి ఈ గల్లీ రౌడీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ, ఓ కథ మనుషులను కలుపుతోంది, వేల మందిని కదుపుతుంది, కొత్త స్నేహాలు, పరిచయాలు, బంధాలు కథ వల్ల ఏర్పడతాయి. ఆ కథ విన్న వెంటనే సూపర్ హిట్ స్టోరీ అని అర్థమవుతోంది. నవంబర్ 22న కథను వింటే డిసెంబర్ 16 నుండి షూటింగ్ ను వైజాగ్ లో స్టార్ట్ చేశాం. మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాతే హైదరాబాద్ కి వచ్చాం. సందీప్ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. తను ఈ కథకు 100% యాప్ట్ అయ్యాడు. కథకు ఉండే శక్తి వల్లే రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. ఈ సినిమాకు 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఒకరు రామ్ మిర్యాల తర్వాత సాయి కార్తీ కూడా యాడ్ అయ్యారు. సందీప్ కి జోడీగా నేహా శెట్టి కుదిరింది. నేహా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న నటి. బాబీ సింహ, వెన్నెల కిషోర్, పోసాని ఇలా మాయ జరిగినట్లుగా అందరినీ సినిమా కలిపేసింది. ఇదొక డీ లాంటి సినిమా అని చెప్పగలను. ఒకవైపు టెన్షన్ గా ఉంటూనే మరొక వైపు ఫన్, 2 పట్టాల్లాగా వెళ్లేటువంటి సినిమా మా గల్లీ రౌడీ. ఏ కామెడీతో నాకు పేరొచ్చిందో అలాంటి కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉండే సినిమా ఇది అని అన్నారు. అలాగే డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ, ఎంవివి సత్యనారాయణ గారు మంచి వ్యక్తి, అలాగే కోనా వెంకట్తో నాకున్న అనుబంధం తెలిసిందే. టాలెంట్ ఎక్కడున్నా పట్టుకోవడంలో కోనా వెంకట్ స్పెషలిస్టు. భానుకి ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నాగేశ్వరరెడ్డి మా సాగర్ గారి దగ్గరే పనిచేశాడు. కామెడీ సినిమాలు తీయడంలో ఆయనదొక కొత్త హందా. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్. సందీప్ చోటా గారి మేనల్లుడు అంటే నాకు మేనల్లుడితో సమానం. తను మంచి కథలను పిక్ చేసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హీరోయిన్ నేహాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే ఆర్టిస్టు. ఇందులో ఆయన ఒక పిరికి కానిస్టేబుల్ పాత్రలో నటించారు. ఇందులో వర్క్ చేసిన అందరికీ మంచి పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే నిర్మాత MVV సత్యనారాయణ మాట్లాడుతూ, మా గల్లీ రౌడీ మూవీ ఇదివరకు నేను మా కోన వెంకట్ గారు చేసిన గీతాంజలి కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. అనుకున్న బడ్జెట్ లో సినిమాని పూర్తి చేశాం. సినిమా బిజినెస్ కూడా పూర్తయింది. సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుందని అన్నారు. అలాగే నందిని రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాకు సంబంధించిన వారందరూ కూడా రౌడీలే. ఈ రౌడీలందరూ నాకు ఆప్తులే. MVV గారు రాజకీయాల్లో ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి టైం కేటాయించి మంచి సినిమాలను అందిస్తున్నారు. ఈ సినిమాతో ఆయనకి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. కోన గారికి ఈ సినిమా మరొక బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. నాగేశ్వరరెడ్డి గారు కరోనా టెన్షన్ నుండి ఈ సినిమాతో రిలీఫ్ ఇస్తారని భావిస్తున్నాను. సందీప్ నా ఫ్రెండ్ రౌడీ. తనకు సినిమాలంటే ఎంత ప్యాషనో నాకు తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో ఏదో మ్యాజిక్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయనతో మే నెల నుండి ఒక సినిమా చేయబోతున్నాను అని తెలియజేశారు.
వీళ్ళందరూ మా టీం. ఎందుకంటే ఇది దీని ఒక పరిచయ వేదిక కింద వాడుకోదలుచుకున్నాను. ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఎందుకంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇప్పుడు దాకా. షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేసాం. అలాగే మా అందరికీ క్యాప్టెన్ మా నాగేశ్వర రెడ్డి, ప్లీజ్. అంతే కదా, ఈయన మా ఇంకా ఈ సినిమా పనిచేసిన ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అందరూ కూడా ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి. మా సత్యనారాయణ గారికి, కోనాకి మంచి డబ్బు రావాలి. థ్యాంక్ యూ కోనా, మంచి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సందీప్. అంటే సంథింగ్ స్పెషల్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మేము కూడా కలిసి చేయబోతున్నాం. సమ్మర్లో మా సినిమా స్టార్ట్ ఉంది, అందులో ఇంకొక తడాకా చూపిస్తారు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. గల్లీ రౌడీ మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆ కథకి ఎలా కావాలో అంత అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ చేసి ఇచ్చినందుకు సిద్ధు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు మాత్రం ఒక అద్భుతమైన విషయం వదులుతున్నాను. నేను మీరు గొప్ప సినిమా చూడబోతున్నారు, ఇంతకంటే నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అంటే సినిమాలో మనం నవ్వుతూ ఉంటాం. ఏ కామెడీ కూడా ఒక్క సీన్ కూడా మీకు కావాలని అక్కడ ఇరికిచ్చినట్టు ఉండదు. ప్రతి కామెడీ సీను కూడా సినిమాలో స్టోరీ భాగమై ఉంటుంది. అంచేత డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు థియేటర్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నేను నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను. ధన్యవాదాలు అందరికీ. Thank you, Andy. Thank you so much. Next time, I shall learn Telugu and speak in Telugu. Thanks a ton for having me here. We've made this film with a lot of love. We've laughed a lot on set while making this film. I really hope that you guys laugh too on May 21st. See you guys in the theatre. So much. ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇంకోటి మా ఇందాక చెప్పినట్టు నేను తక్కువ సినిమాల్లో బాగా ఎక్కువసార్లు చూసిన సినిమా ఓ బేబీ. నందిని గారికి ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా మటుకు నాకు ఎప్పుడు ఒక ఫీల్ వచ్చినా ఫస్ట్ ఆ సినిమా పెట్టుకొని చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చిన కోన గారికి, డైరెక్టర్ గారికి, అండ్ సందీప్ అన్నకి, ఆర్పి సార్కి థ్యాంక్ యూ సార్. అండ్ ఇట్స్ ఎ షార్ట్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను. ఎలాగంటే మా ఎడిటింగ్ రూమ్లో సినిమాలు చూసుకున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు చాలా అనలైజ్ చేసుకుంటూ వర్క్ చేస్తుంటాం. కొన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తూ పని చేస్తాం. ఈ సినిమాని మా ఎంజాయ్మెంట్ చాలా వేరే లెవెల్లో ఎంజాయ్ చేసుకుంటూ పని చేస్తాను. అంటే అంత హోప్ ఇచ్చిన సినిమా ఇది. అండ్ నేను మూవీ ఎంజాయ్ చేయగలిగానంటే నేను కాన్ఫిడెంట్ చెప్తాను, బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. అది మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తాను. తర్వాత మరి ఇంకా తర్వాత నెక్స్ట్ సినిమాకి మనం వీళ్ళు లేకుండా పని చేయలేమో అన్న భయం కలుగుద్ది మనకి. ఎందుకంటే అంతలా అల్లుకుపోతారు మనల్ని, అంతలా ప్రేమించేస్తారు, ప్రేమలో పడగొట్టేస్తారు. సో ఈ సినిమాని ప్రేమించి చేశాం. మేము అందరం అలాగే ప్రేమించి చేసాం. థ్యాంక్ యూ. 4వ రోజు నేను తమిళ థియేటర్కి కూర్చుంటాం అన్నమాట. ఏంటి ఇలా ఉంది తమిళ, ఏంట్రా ఇలా ఉంది, అవునే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా వచ్చిందంటామని మేము ఆడుకుంటాం. అంత ఒక ఫ్రీక్వెన్సీ ఉన్న మేమిద్దరం. అండ్ ఆనెస్ట్లీ నాకు యూజువలీ 3am ఫ్రెండ్స్ అంటారు కదా, ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఎవరికి వెళ్ళి తిరిగి చెప్పుకోవచ్చు, ఎవరిని అడగొచ్చు అంటే అందులో నాకున్న ఒక వ్యక్తి నందు. అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూస్ట్ నాకు ఈ ఇండస్ట్రీ ఇచ్చిన అతిపెద్ద రిలేషన్షిప్స్ అదొకటి. లవ్ యూ నందు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ ఈ సినిమాకి అన్నీ కుదురుతాయి అన్నీ కుదిరిని అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, వినాయక్ గారు కానీ, నందుని కానీ, నేను పిల్ల వాళ్ళు నాకు ఎంత క్లోజ్ నాకు తెలుసు. ఐ మీన్ ఒక లెవెల్కి నేను కోనా గారు కన్నా కూడా నాకు క్లోజ్ నేను అది నందు. ఇప్పుడు నేను పిల్ల అన్నీ కోనా గారే చూసుకున్నారు. అండ్ కోనా గారిని నేను భయంకరంగా నమ్ముతున్నాను. అండ్ వాట్స్ ద ఫిల్మ్ ట్రైలర్ చూసాక మీకు అర్థం అవుద్ది. హిట్లు బ్లాక్ బస్టర్ నాకు తెలియదు, థియేటర్లో భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. లవ్ యూ ఆల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ని, సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించిన మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎప్పటి న్యూస్లు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.